గుడ్ మార్నింగ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. డే 2. ఇప్పుడే లేచినాము. చాలా అయితే చుక్కలు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వాటర్లో పోయి బాటిల్ ఫిల్ చేసుకొని బ్రష్ చేసి అండ్ రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలా. సో అవే రెస్ట్ రూమ్స్. సో అట్లనే పోవచ్చు. మనకు కంఫర్ట్ లేకపోతే ఓపెన్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ సీన్ చూడండి ఎట్లుంది. క్లౌడ్స్ ఉన్నాయి. వర్షం రాదు, వర్షం వస్తే చినిగిపోతుంది. సో ఇదే కిచెన్ మాది. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడుకంతా అయిపోవాల్సిందే, బట్ వాళ్ళు లేట్ లేచినారు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇవాళ ఈ నుంచి 7.5 కిలోమీటర్స్ నెక్స్ట్ క్యాంప్ సైట్. క్యాంప్ సైట్ పేరు బాలుకా ఖీరా అని చెప్పేసి, అంటే లోకల్ వాళ్ళు అట్లా పిలుస్తారు దాన్ని. ఇదే మా క్యాంప్ ఉండా. సో ఇక్కడ అనిపిస్తుంది ఇదే మా క్యాంప్. సౌరవ్ సో ఇదే మా క్యాంప్. అండ్ మొత్తం క్యాంప్ సైట్ ఇట్లా ఉంటుంది. అంటే పొద్దున ఇంకా గోప్రో తీయకుండా ఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. కొంచెంసేపు అయితే హాట్ వాటర్ ఇస్తారు. ఇంకా హాట్ వాటర్ తీసుకొని, హాట్ వాటర్ కాదు ఇంకా అదే వాటర్తోనే మనం బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా, సో అది ఇంకొక కంపెనీ, అక్కడ అది ఇంకొక క్యాంప్ సైట్ వాళ్ళది. అండ్ రాత్రి స్లీపింగ్ బ్యాగ్స్ ఇస్తారు. సో అంతేం చలి కాదు, బట్ స్టిల్ కొంచెం అయితే చలి ఉంటుంది. కానీ పొద్దున్న లేవగానే డబ్బా చినిగిపోతుంది. చూడండి క్లౌడ్తో ఫాస్ట్ మూవ్ అవుతా ఉన్నాయి. ఈ వీడియోలోనే కనిపిస్తుంది మొత్తం మూమెంట్. అంత ఫాస్ట్ మూవ్ అవుతా ఉన్నాయి క్లౌడ్స్. ఫ్రీజ్ అయిపోయింది చెయ్యి. ఫేస్ వాష్ చేయడానికి వాటర్ నోట్లోకి వేసుకున్నప్పుడు చుక్కలే ఇదిగో ఈడ ఇట్లా ఒక స్ట్రీమ్ వస్తూ ఉంటుంది చిన్నగా. అంటే ఈడ మొత్తము డైరెక్ట్గా గ్లేషియర్ కరిగిపోయి వస్తున్న వాటర్ ఇది. అంతే, ఇంకా డైరెక్ట్ పోయి క్లీన్ చేసుకోవడమే. సీన్ చలి అయితే ఇది అప్ప అంటే చలి లేదు, ఒక కైండ్ ఆఫ్ చాలా చల్లగా ఉంది. యా చూడండి ఇప్పుడు ఇట్లుంది దీని పరిస్థితి. దాని లోపల పోయి కొంచెం ఈడ కిచెన్లో వేడి చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఈడ పోయి మనోడు ఏమో రెడీ అవుతుండు, ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. ఇది చూడండి లోపల టెంట్ లోపల ఎంత జాతారా. ఇట్లుంది పరిస్థితి. గైజ్ ఏంటంటే ఇప్పుడు ఆడ ఇంకొక డాబా అనిపిస్తుందిగా, ఆడ వేడి వేడి కాఫీ ఉండదు, ఛాయ్ ఉంటుంది ఐ గెస్. సో ఆడ పోయి తాగేసి వద్దాం వేడిగా, హాట్ వాటర్ కూడా అని చెప్పి పోతున్నాం వాడికి. సో నేను సౌరవ్ ఆల్రెడీ ఇంకా ఇద్దరు అడికి వెళ్ళిపోయారు. సో సౌరవ్ని అడుగుదాం how was his experience అని చెప్పేసి. సో యా बाय. आपके भी फर्स्ट ट्रैक है ना ये? हाँ, तो फर्स्ट ट्रैक है. आपका एक्सपीरियंस क्या था? मतलब एक दिन हुआ ना. हाँ. तो कल ट्रैकिंग करना, रात को टेंट पे सोना, क्या फील हो आपको? इधर बता दो ना. काफी मतलब अलग था. शुरू में तो डर लग रहा था जब आए नहीं थे. उसके बाद यहाँ आए तो चढ़ते वक्त भी तब भी लग रहा था थोड़ा डर. फिर आप मिले और दोस्त मिले. रात में काफी मजा आया और रात में थक गया था मैं काफी. तो काफी लो फील कर रहा था. लेकिन अभी फिर से सूरज देख के अच्छा लगा. फिर से 7 किलोमीटर चलेंगे. ఇట్లున్నాయి వ్యూస్. సో ఇప్పుడు మళ్ళీ మేము మార్నింగ్ 7.5 కిలోమీటర్స్ నడిచాలి. ఇది ఇప్పుడు పోయి వేడిగా క్యాంప్ ఫైర్ కూడా వేసినట్టు పోయి వేడిగా. సో గైస్ లొకేషన్ చూడండి ఎట్లుంది. సన్ రైజ్ అవుతా ఉంది. ఈడ కనపడదు, అంటే ఆడ నుంచి సన్ రైజ్ అవుతూ ఉండేది. సో ఆడ క్లౌడ్స్ ఉన్నట్టు మనకు కనపడదు. ఆడ మన క్యాంప్ ఉంది. మనం ఇప్పుడు ఈడికి వచ్చినాం. అది మన క్యాంపు. సో ఇప్పుడు ఈడ వచ్చినాం. పొగలు వస్తున్నాయి. మేమే లోపల కాఫీ పెట్టినాం. కొంచెం మామైతే కాఫీ తాగి వెళ్ళిపోయేదే. బట్ యా ఇప్పుడు కొంచెం బెటర్. ఈ లోపల పోయినాక సోలో వాళ్ళొక్కటే వచ్చి క్యాంప్ వేసుకునేది. అండ్ ఎవరైనా సోలో వచ్చిన వాళ్ళు కావాలంటే ఈ దాంట్లో వచ్చి కూడా ఉండొచ్చు. అంటే సోలో ట్రావెల్ చేస్తాడు కంపెనీ విత్తో రాకుండా, సపరేట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఉండొచ్చు కావాలంటే రాత్రి. సో పర్ నైట్ 500 అంటే పనుకోనికి. బెడ్షీట్ బెడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. గైజ్ ఇప్పుడు ఆడుంది మన క్యాంప్ సైట్. వీడికి వచ్చినాం పైనకి.
వ్యూ చూడడానికి. అండ్ ఇంకొద్దిసేపట్లో ట్రెక్ స్టార్ట్ అయిపోద్ది. కొన్ని మంచి షార్ట్ తీసినాం ఈ నుంచి. అండ్ వీళ్ళు చూడండి ఎగురుతూ ఉన్నారు పైన. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం కిందికి పోయి. ఇంకా కిందికి పోయి స్టార్ట్ అయిపోవడమే. లెట్స్ గో. వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి. ఆడ నుంచి ఒక చిన్న రే ఇట్లా పడతా ఉంది. మస్తుంది యాక్చువల్లీ. ఆడ నుంచి ఇటుకి వచ్చేసరికి మనకి ట్రెక్ అయ్యేది మొత్తం ఈడే ఖాళీ అయిపోయింది. ఒక జాకెట్ వేరే వేసుకోవాలి లైనర్. అండ్ ఇంకా బ్యాగ్ ఒకసారి మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి. బ్యాటరీస్ అన్ని సెట్ చేసుకొని లెట్స్ గో. ఇంకా 4 घंटे का रास्ता है. डिपेंड आपके ऊपर है चलने के ऊपर. ठीक है, आप कितना चल पाओगे किस हिसाब से आपका वॉक है. ठीक है, थोड़ा सा रॉक एरिया है, बीच में रिवर क्रॉसिंग है. 10 बजे से पहले हमारे को रिवर क्रॉसिंग करनी है. यहाँ से जाना है हमारे को लास्ट पॉइंट पे, फिर वहाँ से टर्न होना है राइट साइड को. ठीक है, पहाड़ों के बीचों बीच. గైస్ ఇప్పుడైతే ట్రెక్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మొత్తము 7.5 కిలోమీటర్స్. సో చెప్పిన పొద్దునే బాలుకా కీరా అని చెప్పేసి అది మన నెక్స్ట్ క్యాంప్ సైట్. 4 hours ఉంటుందంట ట్రెక్. అండ్ మధ్యలో ఒక రివర్ క్రాసింగ్ కూడా ఉంటుంది. బట్ అది 10 లోపల క్రాస్ చేసేయాలంట. బికాజ్ తర్వాత స్నో మెల్ట్ అయినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో జల్దీ క్రాస్ చేసి జల్దీ వెళ్ళిపోవాలి. సో 4 hours మేబీ. ఇంకా మనం పోయేదాని తగ్గట్టు చూస్తే ఒక మేబీ అటు ఇటు 5.5 hours పట్టవచ్చు. లెట్స్ గో బాయ్స్. चले तेरी और मैं चले हाय गाइस, बाय गाइस. ఫ్రూటీ ఒక 5 star ఇచ్చారు స్టార్ట్ అయ్యే ముందు. సో యాక్చువల్లీ మస్తు ఉన్నాయి వ్యూస్ ప్రతి చోట్ల. హోప్ ఈరోజు ట్రెక్ మంచిగా ఉంటుంది. సో యా, వెల్కమ్ బ్యాక్ టు డే 2 గైజ్. వెల్కమ్ బ్యాక్ టు డే 2. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు మన డే 2 బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. రైట్ పడుతుండే నేను జస్ట్లో. इतने मना ट्रैक गाइड विजय अन्ना. भैया आप कितने साल से इधर ट्रैकिंग करवा रहे हो? सर मेरे को 9 साल हो गए ट्रैकिंग करवाते. मतलब क्या कैसा रहता है इधर क्लाइमेट और चेंजेस पासेस के पास? सर यहाँ पे जो पहाड़ों का क्लाइमेट थोड़ा सा चेंज रहता है. हाँ. यहाँ पे वेदर के हिसाब से नहीं, क्योंकि यहाँ पे जैसे ही फॉग हो गया वैसे ही बारिश स्टार्ट होता है. ठीक है, थैंक यू फॉर द ट्रैक भैया. लॉट ऑफ एक्सपीरियंस. అండ్ ఇంకా ఇక్కడ క్లైమేట్ చేంజెస్. ఇప్పుడు ఆడ ఉసురుగా ఆడొక రాక్ పైన అక్కడ ఉన్నారు మనోళ్ళు. సో ఇట్లా పోవాలి ఇప్పుడు మనం పైనకి. అండ్ ఆ 2 కొండల మధ్యలో అంటే వ్యాలీలో ఉంటుంది. సో ఆడ మనం పోయేది. అండ్ అక్కడ నుంచి ఒక రైట్ టర్న్. అండ్ ఆల్మోస్ట్ 4 to 5 hours అనుకోండి ఈరోజు ట్రెక్. చూస్తా అంటే మ్యాక్సిమం ఆగిన చోట వ్లాగ్ చేస్తా. అండ్ ట్రెక్లో మధ్యలో ఏదైనా మంచిగా ఉందంటే చూపిస్తా. బికాజ్ మాట్లాడుకుంటూ ట్రెక్ చేయాలంటే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో గైస్ ఫుల్ స్టీప్. అప్పటి నుంచి మేబీ ఐ గెస్ ఒక 1 kilometer వచ్చింటాం అంతే. అందరు కూర్చుంటారు అండ్ ఇంకా వెళ్తా ఉన్నారు. చాలా ఉంది. హౌ ఇస్ ఇట్ గోయింగ్ బ్రో? Not too bad. Up till now, 30 minutes. I think enough distance covered. We have come 1 kilometer. No, not 1 kilometer. Not even 1 kilometer. Not 1. Wow. Kilometer That's కూడా okay. రాలేమా? Just to start, right? The first 30. Eventually. Guys, 3. We are here after 3 kilometers. ఆడ కింద నుంచి ఇక్కడికి వచ్చినాం. సో మేబీ 500 meters, right? The river crossing. Yeah, another 500 meters should be the river crossing, which is said to be halfway. Because of 7 kilometers. Yeah. So ఇంకొక 500 meters తర్వాత రివర్ క్రాసింగ్ వస్తుంది. We'll get our well-deserved lunch break also. సో ఇంకొక 500 meters తర్వాత రివర్ క్రాసింగ్. అండ్ దెన్ అది క్రాస్ చేసినాక ఒక 1 hour లంచ్ బ్రేక్ బాక్స్లో పెట్టుకొని వచ్చినాము. ఇంకా అదిగో పైన పోవాలి. ఆడ వెళ్తున్నారు చూడండి అందరూ. ఆడ వరకు పోవాలా. The best track I've ever been on, but the worst track. Sensor, please. ఇంతవరకు ఇదనమాట. అండ్ లెట్స్ సీ ఇప్పుడు ఇంకా చాలా ఇంకొక హాఫ్ వే ఉంది పోవడానికి. విచ్ ఐల్ రీచ్ టిల్ దేర్. ఫైనల్లీ వాటర్ క్రాసింగ్ దగ్గరికి వచ్చేసినాము. అంటే వాటర్ క్రాసింగ్ పెద్ద వాటర్ క్రాసింగ్ కాదు, బట్ యా అంటే ఎక్కువ స్ట్రీమ్ చాలా ఫోర్స్ ఉంది. ఆడ నుంచి మనం ఈడ వరకు వచ్చినాము. మోర్ దాన్ హాఫ్ వే. సో ఇప్పుడు ఆడికి పోయి మళ్ళీ ఒక 1 hour బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్. ఇప్పుడు వీళ్ళు అవుతారు అంటే వీళ్ళే నాకు ఫ్రెండ్స్ అయిన గ్రూప్. నెక్స్ట్ పోతా మేబీ ఇఫ్ ఎవరికైనా ఇచ్చి రికార్డ్ చేయమంటే చేపిస్తాను.
Let's see. अच्छा, you want to capture it थोड़ा सा dynamically. క్రాస్ చేయకుండా ఆ నుంచి ఎగిరినా సో జారిన పట్టన్ వన్నా సో కొంచెం తడి అయిపోయింది. గైస్ ఐఎమ్ ట్రెక్కింగ్ విత్ క్రాక్స్. అంటే అక్కడ చూపిలే కానీ అక్కడ ఫుడ్ క్యాంప్ ఉండే, సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం. నేను ఇంకా జాకెట్ వేరే వేసుకున్నా, ఫుల్ వెట్ అయిపోయినా. సో క్రాక్స్ వేసుకున్నా, షూస్ ఈడు ఉన్నాయి అంటే ఫుల్ వెట్ అయిపోయినాయి మొత్తం, నేను లోపల పడిపోయినా కదా. ఇట్లా ఉంది లొకేషన్. ఇప్పుడు ఇంకా అరౌండ్ 2.9 to 3 kilometers ఉంది గైస్. ఇంకా ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ ఉంది, మేబీ ఇంకా తక్కువే. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ మేబీ, హాఫ్ అన్ అవర్ లోపల. చుక్కలు కనపడుతున్నాయి. అంటే నేను యాక్చువల్లీ క్రాక్స్ వేసుకున్నా కదా, నా షూస్ మొత్తం వెట్ అయిపోయినాయి. సో క్రాక్స్ వేసుకున్నా. లొకేషన్ అయితే ఇట్లా ఉంది. ఆడ సన్న ఏంటంటే నేను ఆడ నార్మల్గానే అందరూ పోయినట్లే క్రాస్ చేద్దాం అనుకున్నా. అంటే నేను లాస్ట్లో పోయినా, ఎందుకంటే స్టార్టింగ్లో అంతా షూట్ చేసుకుంటుండే వీడియోస్. లాస్ట్లో పోయినా, అండ్ లాస్ట్లో పోయేటప్పుడు షూస్ తీసి నేను ఇంకా పోతా ఉంటే వేరే గైడ్ అన్న ఇంకా ఎందుకు ఊకే తీస్తారు, దుంకేయండి స్టోన్స్ పిన్ వచ్చారు. నేను సర్లేని దుంకినా, పడినా. నాకైతే ఏం కాలే, బట్టలు ఒకటే తడిచిపోయినాయి. షూస్ మొత్తం అవి వాటర్ ప్రూఫే, బట్ అంటే వాటర్ ప్రూఫ్ బయట నుంచి అవి నావి ఈ మోకాల పైన వరకు మొత్తం నా బాడీ వాటర్ లోపలికి వెళ్ళిపోయింది, స్ట్రీమ్ లోపలికి. ఇంకా ఫుల్ వెట్ అయిపోయినందుకు ఇంకా జాకెట్ కూడా ఇది వేసుకున్నా. ఫుల్ చలి, ఐస్ కంటే ఎంత ఐస్ ఉన్నాయంటే వాటర్ లిటరల్ చాలా చల్లగా ఉన్నాయి. వాటర్లో పడినా ఇంకా. సో ఇట్లా నడుస్తుంది ఇప్పుడు. కైండ్ ఆఫ్ టయర్డ్ కొంచెము, బట్ ఇంక కిలోమీటర్ పోతే రెస్ట్ తీసుకోవచ్చు. ఈరోజు మొత్తం ట్రెక్ ఉండేది 7.5 kilometers. మార్నింగ్ 8కి బయలుదేరినాం మేము, అండ్ మధ్యలో ఒక చోట లంచ్ కోసం ఆగినాము. అండ్ నేనేం షూట్ చేయలే, బికాజ్ అక్కడే అంటే ఆ పడిన వెంటనే లంచ్ది ఉండే. పోయి నేను ఇంకా డైరెక్ట్గా జాకెట్ చేంజ్ చేసుకొని షూస్ ట్రై చేసేకి పెట్టిన. వ్యూ చూసేయండి. అండ్ సీరియస్గా నా ఫస్ట్ ట్రెక్ ఇది, అండ్ హమ్తా పాస్ ట్రెక్ డైరెక్ట్గా. సీరియస్గా లైఫ్లో బెస్ట్ అంటే బెస్ట్ ట్రెక్ నాకు ఇది, ఫస్ట్ ట్రెక్ కాబట్టి. ఇట్లా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి సీరియస్గా. నేను నిజంగా అంటే ఎంత పీస్ఫుల్ ఉందంటే లిటరల్లీ ప్రతి ఒక్క చోట ఏడ చూసినా కానీ మనకి ఓన్లీ గ్రీనరీ హిల్స్. ఆ స్ట్రీమ్ వచ్చేసి ఐస్ కరిగిపోయినాక వచ్చే స్ట్రీమ్. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉంది పైనకి. ఇక్కడ రూట్ చూడండి ఎట్లుంది. వచ్చిండేది మొత్తం ట్రెక్, అండ్ ఇట్లా క్రాక్స్ వేసుకొని నడిచేసరికి నా కాళ్ళు అయితే పోతా ఉన్నాయి, చుక్కలు కనపడుతూ ఉంది. సో ఈ రూట్ ఎట్లుందో కూడా తెలవట్లే నాకు. అందరికి వెళ్దాం ఇంకా తొందరగా. క్యాంప్ దగ్గరికి పోయినాక లేకపోతే క్యాంప్ దగ్గరలో ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తాను నేను మళ్ళీ. మనము ఈడ వరకు అయితే వచ్చేసినాము, క్యాంప్ వరకు. ఈడే ముందరే ఉంది క్యాంప్. ఇంకా ఆల్మోస్ట్ కిందికి వచ్చేసినాం లాస్ట్. అండ్ మనకు అక్కడ కనిపిస్తుంది క్యాంప్. సో ఇప్పుడు అడిగి వెళ్ళిపోవాలి. ఇక కొంచెం జారుతుంది, మెల్లగోలా నేను. సో గైస్ క్యాంప్ సైట్కి వచ్చేసాము. ఇది మనకు స్నాక్స్ ఇచ్చారు వాళ్ళు ఇప్పటికి. ఇలా వర్షం పడుతోంది, యాక్చువల్లీ వర్షం కాదు ఐస్ పడుతోంది, స్నో కూడా కాదు, మామూలుగా చినిగిపోతలే. ఈ నా వస్తువులు అన్నీ చంప పట్టుకుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఇక తిన్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది నిన్న మొన్నటి కంటే. కనిపిస్తుంది కదా వెనకాల, అదే హమ్తా పాస్. మేబీ కమింగ్ డేస్ అంటే రేపు ఎల్లుండి లోపల మనం ఆడికేది. చూడండి చినిగిపోతోంది వర్షము. వర్షం కాదు ఇవన్నీ, ఇదిగో ఐస్ క్యూబ్. ఇప్పుడు టెంట్ లోపల
సౌండ్ వినిపిస్తుందిగా, వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే చూపించారు ఫుల్ వర్షం కదా, ఐస్ పడుతుంది. సూప్ అంట, వెజిటేబుల్ సూపు. నేను అప్పుడే స్లీపింగ్ బ్యాగ్ వేసేస్తున్నా. లోపల కూడా వస్తున్నాయి వాటర్. ఈలో కూడా బ్యాగ్స్ అయితే చాలా సీన్లే ఉన్నాయి. చాలా ఉంది ఇక్కడ సీను, చూస్తురుగా. సో మీరు డెఫినెట్లీ వీడియో మొత్తం చూడండి అండ్ డెఫినెట్లీ నాకు సపోర్ట్ చేయండి. మీకోసమే కంటెంట్ మొత్తం చేస్తూ ఉండేది. అండ్ ఇప్పుడు సీన్ ఇట్లుంది టెంట్ లోపల ఇట్లున్న సీన్. అది లిటరలీ మైండ్ దొబ్బుతూ ఉంది. ఫుల్ ప్యాక్డ్ ఉన్నా కానీ చాలా అంటే చాలా చలి. నాకు తెలియదు ఇంకా రేపు పొద్దున హమ్తాపాస్ దగ్గర ఎట్లుంటుందో. రేపే హమ్తాపాస్ క్రాస్ చేసేది. పైన ఫుల్ స్నో ఉంది, మనం ఆడవరగోము. బట్ కింద వరకు కూడా ఫుల్ చాలా అంటే చాలా గాలి ఉంటుంది. అదనమాట గైస్, చూస్తున్నారు కదా. అంటే వచ్చినాము, జస్ట్ బ్యాగ్స్ పెట్టినాము అండ్ అప్పటి నుంచి వర్షం స్టార్ట్. లోపలే కూర్చున్నాము అప్పటి నుంచి. నేను యాక్చువల్లీ వర్షం పడిపోతే బయట తిరిగి చూపిస్తాం అనుకున్నా, బట్ సాడ్లీ ఛాన్స్ లేదు. ఇది ఏంటంటే ఇప్పుడు ఫుడ్కి అండ్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంట్లోనే ఫుడ్. అది డైనింగ్ హాల్ అంట. అండ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. ఇది మన టెంట్, సారీ ఇది కాదు, ఇది మన టెంట్ అనుకుంటా. ఇదే మన టెంట్. అండ్ ఇప్పుడు సీన్ ఇట్లున్నాయి, ఇక్కడ ఏమి కనపడతలేదు. ఇప్పుడు డిన్నర్ గోలా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇదే క్లైమేట్ కంటిన్యూ అయ్యి పొద్దున కూడా వర్షం పడుతూ ఉండి అండ్ ఎక్కువ ఉంది అంటే వీడికి ట్రెక్ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ మళ్ళీ సేమ్ వేలో వాపస్ పోవాలంట. ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే పైన ఇంకా ఎక్కువ ఉంటుంది అంట. వచ్చే కొద్దీ క్యాన్సిల్ చేస్తారంట, ఎందుకంటే చాలా హెవీ ఉంటుంది అంట పైన. डिनर తిన్నానుకో दो जाना बे या पर मेरा क्रॉक्स के अंदर सॉक्स है, उसमें पानी जाएगा. एंड शिट మళ్ళీ సాక్స్ తడిపోయినాయి. బికాస్ ఇప్పుడు ఓన్లీ ఇది ఇంకో పేరు సాక్స్ ఉన్నాయి అంతే. డిన్నర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ గైస్. సో మనము లోపలికి వెళ్ళిపోదాం. అరే గైస్, మీకు ఇక్కడ ఆడ ఫాగ్ కనిపిస్తుందో లేదో కానీ ఆడ చూడండి. సో ఆడికే మనం రేపు పోయేది. ఆడ కనిపించే క్లౌడ్స్. వెదర్ అయితే ర్యాంప్ ఉంది, వర్షం లైట్కి పడతా ఉంది. ఇప్పుడే తినేసినాము. అది మనం రేపు పోవాల్సిన ప్లేస్. సో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రెక్. రేపు చాలానే ఉంది అండ్ రేపు చాలా కష్టం కూడా ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే గైజ్. అండ్ ఈ వ్లాగ్ ఈడికి ఎండ్ చేసేస్తున్నా గైజ్. ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లైక్ షేర్ చేసేయండి అందరికీ. అండ్ మీ సపోర్ట్ డెఫినెట్లీ నాకు కావాలి. సో దట్ నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. డెఫినెట్లీ ఇంకా మంచిగా చేస్తాను. సో యా, లెట్స్ గో. ఇంకా గుడ్ నైట్ మీ అందరికీ. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.